చచ్చిపోయేదాకా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూనే ఉండండి, వాళ్ళను టికెట్లు ఇస్తూనే ఉండండి. ఈ యువతకు మాత్రం సపోర్ట్ చేయకండి. పరికాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రు, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మొన్న ఎవరో బానే అన్నారు, అరే 21 ఏళ్ళకే అసెంబ్లీలో అడుగుపెట్టేసా యువకులను యువతరాన్ని ఎంకరేజ్ చేస్తా అని చెప్పేసి. మరి ఇప్పుడు ఏమైంది? ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి, జగ్గారెడ్డి 21 ఏళ్ళ యువతరమా లేదంటే రేవూరి ప్రకాష్ రెడ్డి యువతరమా? ఇప్పుడున్న జనరేషన్కి సెట్ అవుతారా వీళ్ళు? అరే వీళ్ళకి ఒక్కొక్కరికి 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో జీరో డెవలప్మెంట్ అంతా. ఇంకా వీళ్ళనే ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతారో మీకైనా అర్థమవుతుందా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మొన్న సంగారెడ్డిలో ఏది నా చేతిలో ఉండదు, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో పైన ఢిల్లీలో ఉన్న శ్రీరాముడు చంద్రుడే నిర్ణయిస్తాడన్నావు. నిలబడేది నిలబడింది, నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. పరకాలలో మీరెట్లా నిర్ణయిస్తారు రేవూరి ప్రకాష్ రెడ్డిని రెట్టింపు మెజారిటీతో గెలిపించాలని? ఇప్పుడున్న జనరేషన్కి వీళ్ళు సెట్ అవుతారా అసలు? అరే వీళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో వీళ్ళని మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళని ప్రోత్సహిస్తారు. ఈ యువకులకు ఛాన్స్ వచ్చేది ఎప్పుడు? మరి వీళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసేది ఎప్పుడు? మాటలేమో కోటలు దాటిపోతాయి, పనులు ఏంటంటే జీరో ఉంటుంది.